వస్తున్నాయి కృష్ణానది. మీ ముందు చూపు ఎక్కడ పోయింది? బంగారం లాంటి నీళ్లను బంగాళాఖాతంలోకి వదిలినటువంటి ఘనమైన పాలన మీదియాల. ఈ పాటికి మా ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రతి ఏడు జూన్ 30 నుంచి జూలై 15 తారీఖు లోపలే పంపులన్నీ స్టార్ట్ అయ్యేది. కేఎల్ఐ, భీమా, నిటెప్పాడు, కోయిల్ సాగర్ అని. ఇలా మీ నిర్వాహకం సిస్టమ్ అంతా రెడీ చేసి పెట్టి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి మేజర్ సిస్టమ్ అంతా రెడీగా ఉంది. పోయిన సంవత్సరం సెప్టెంబర్ 16వ తారీఖు నాడే కేసీఆర్ గారు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు సంబంధించినటువంటి ఒక పంపును ఫస్ట్ లిఫ్ట్ దగ్గర నార్లాపూర్ దగ్గర ఆపరేషన్లు చేసినారు. సక్సెస్ అయింది. సక్సెస్ కావడమే కాదు, శ్రీశైలంలో నీళ్లు అడుగంటే సమయం వచ్చే వరకు ఉన్నటువంటి నీళ్లను సద్వినియోగం చేసుకొని సుమారు ఆ టైంలో 2.5 టీఎంసీల నీళ్లను నార్లాపూర్లో రిజర్వ్లో ఉంచినాం. నార్లాపూర్ రిజర్వాయర్లో ఉండేటువంటి నీళ్లను కనీసం కేఎల్ఐ సిస్టమ్ కన్నా ఇబ్బంది వచ్చినప్పుడు ఆ రిజర్వ్లో ఉన్న నీళ్లను వాడుకునేటువంటి ప్రయత్నం కానీ తాపత్రయం కానీ మీరు కనపరచరు. ఆలోచన కూడా చేయలే. ఇట్లా తీసుకోవచ్చు అనేటువంటి ఉపాయం కూడా అల్లలే. ఈరోజు సిస్టమ్ ఉండేటువంటిది పాలమూరు రంగారెడ్డిలో నార్లాపూర్లో 3 పంపులు రెడీగా ఉన్నాయి. ఏదులలో 4 పంపులు రెడీగా ఉన్నాయి. నార్లాపూర్ నుంచి ఏదుల మీదుగా ఒట్టెం దాకా నార్లాపూర్ రిజర్వాయర్ 6.6 టీఎంసీ, ఏదుల ఆల్మోస్ట్ 7 టీఎంసీ, ఒట్టెం 15 టీఎంసీలు, 16 టీఎంసీలు. అంటే సుమారు 27-28 టీఎంసీల నీళ్లను ఈ సీజన్లో ఒడిచిపెట్టుకోవడానికి అవకాశం ఉంది. అంటే ఒక్కరోజు కృష్ణానది దిగువన బంగాళాఖాతంలో కలిసేటువంటి నీళ్లు ఒక్కరోజు సగటున తీసుకుంటే దాదాపు ఆ నీళ్లతోన పాలమూరు పచ్చబడుతుంది మరోసారి ఈ సీజన్కు. ఒక్కరోజు నీళ్లు. కానీ ఎందుకు పంపులు నడుపుతలేరు మరి? అంటే రాజకీయ కక్షతోన కేసీఆర్ ప్రభుత్వం మొదలుపెట్టినటువంటి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు యొక్క ఫలితము ప్రజలకు కనిపించొద్దని దురుద్దేశపూర్వకంగా ఆ పంపులను నడపకుండా మీ సర్కారు ఏర్పడింది డిసెంబర్లో 7వ తారీఖు. ఇవాళకి 8 నెలలు పూర్తయిపోయింది. 9 నెలలకే ఎంటర్ అయినాం. 8 నెలలు పూర్తయింది కదా, అయిందా కాలేదా? మరి 8 నెలలు పూర్తయితే ఒకవేళ అందులో ఏమన్నా నార్లాపూర్ టు ఒట్టెం వచ్చేటువంటి ఆ మధ్యలో కెనాల్ సిస్టంలో ఎక్కడైనా చిన్న చిన్న పనులు మిగిలి ఉంటే అది మీరు కంప్లీట్ చేసి ఉండొచ్చు. ఈ టైంలో 8 నెలల కాలం చాలా పెద్ద సమయం. ఇది చేయలే. సిస్టమ్ను రెడీగా పెట్టుకొని ఆపరేషన్ల కోసం రెడీగా పెట్టుకొని ఎందుకు వాడట్లేదు? మొన్నటిదాకా కాళేశ్వరం ఒక విఫల ప్రయత్నం అని చెప్పి చాలా ప్రయత్నం చేశారు. విఫలం అని చెప్పడానికి చాలా ప్రయత్నం చేశారు. ఎక్కడ దిక్కులేక రైతాంగం నుంచి వచ్చినటువంటి ఆగ్రహజ్వాలని చూసి అలా కాళేశ్వరం పంపులను స్టార్ట్ చేసిండ్రు. మల్లన్న సాగరు, రంగనాయక సాగరు, కొండపోచమ్మ అన్నింటినీ నింపేటువంటి దానికి శ్రీకారం చుడుతాం. ఇవి చెప్పిందే కదా. కానీ ఇలా పాలమూరులో కూడా సేమ్ అదే చేస్తాం. పాలమూరులో మీరు నెబ్బం పెట్టడానికి ఏమీ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు. నీళ్ళు ఇవ్వకుండా మౌనంగా ఉంటున్నారు. సిస్టమ్ అంతా రెడీగా ఉన్నదాన్ని వాడుకోకపోవడం అనేది ఎంత తెలివి తక్కువతనమో రాష్ట్ర రైతాంగం గమనించాలని చెప్పి నేను కోరుతాను. ఒక పాలమూరు రైతులే కాదు. అరే ఈ నీటి కోసమే కదా మనం కోసపడ్డది. ఈ నీళ్లు లేకనే కదా తెలంగాణ ఆగమైంది. ఈ సాగునీళ్లు లేకనే కదా తెలంగాణ ఎడారి బతుకులైంది, వలసల బతుకులైంది. ఇది మేము ఒక్కరని చెప్పిందే కాదు కదా. తెలంగాణ సమాజం నినదించింది ఈ విషయాలన్నిటి మీద ఆక్రోశంతోన. చివరికి మీరు కూడా దిక్కులేని పరిస్థితులలో, విధి లేని పరిస్థితులలో ఆనాడు ఉండేటువంటి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కూడా శ్రీకృష్ణ కమిటీకి ఇచ్చినటువంటి రిపోర్ట్లో మీరు కూడా సమైక్య రాష్ట్రంలో ఉన్న కారణంగానే పాలమూరు లాంటి జిల్లాలు ఎడారులు అవుతున్నాయని చెప్పి మీ రిపోర్ట్లలో రాసిచ్చినారు. మీరు రాసిచ్చిందే నేను రెఫర్ చేసేది. మీరు ఇప్పుడున్న ముఖ్యమంత్రి కానీ మిగతా వాళ్ళు కానీ కొంతమంది మంత్రులు కానీ తెలియకపోతే ఆ రిపోర్ట్ తెప్పించుకొని చూసుకోండి. అప్పుడు ఆ కాంగ్రెస్ పార్టీ ఏం రాసిచ్చిందో 2010లో.
అంటే పాలమూరు ముఖ చిత్రం అది తెలుసు. మనం మాట్లాడితే దక్షిణ తెలంగాణ ప్రాజెక్టుల మీద కేసీఆర్ చిత్తశుద్ధి లేదని ఆనాడు మాట్లాడారు కదా. మరి మీరు చిత్తశుద్ధి లేకనే కేసీఆర్ సొంత నిధులతోన, రాష్ట్ర ప్రభుత్వ నిధులతోన, కాంగ్రెస్ తెలుగుదేశం లాంటి పార్టీలు అనేక రకాల కేసులు వేసి ఆటంకాలు కల్పిస్తే కూడా, కేంద్రం నీటి వాటా తేల్చకపోయినా కూడా ధైర్యం చేసి సాహసం చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టును 2015 జూన్ 11వ తారీఖు నాడు శంకుస్థాపన చేసి పనులు మొదలు పెడితే ఊయప్ప 190 కేసులు వేసి ఆ ప్రాజెక్టు ముందలు పోకుండా ఎన్ని రకాల అవంతరాలు కల్పించారు. మరి వాటన్నింటినీ అధిగమించి చివరికి ట్రిబ్యునల్ కెనాల్స్ మీరు తవ్వడానికి వీలు లేదు, డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ మీరు చేయకండి అని చెప్పి మన మీద ఆంక్షలు పెట్టి కూడా